కనకమ్మ ఉప్మా అయిపోయిందా? ఎప్పుడు కలిపి ఉప్మా? నాకు చెప్పకుండా కలిపేసినావా ఉప్మా? మా ఇంట్లో ఫస్ట్ టైం ఉప్మా వండుతుందండి కనకమ్మ. తినడానికి ప్లేట్లో వేసుకుంటాను చూడండి. ఉప్మా కూడా ముదిరిపోవడం ఉంటుందా? ఫస్ట్ టైం మా ఇంట్లో ఉప్మా వండడం. వంకాయ ఫ్రై చేయవా? తింటా. అయిపోయిందా? అది ఓకే. పప్పులో వంకాయ ఫ్రై చేసుకుంటే మామూలుగా ఉండదు. నిన్ను అడిగితే నువ్వు తిడతావని నేను చెప్పలేదు కనుక. అన్నీ తినేనా, అన్నీ అడుగు నన్ను అంటావని నేను నిన్ను అడగలేదు. మా అమ్మని అడిగి నన్ను ఏ గోళ ఉండదు, నన్నేం తిట్టదు. నీతో తిట్టించుకోవడం ఎందుకు చెప్పు. మొన్నేమో పప్పు అన్నం తినాలనిపించింది, ఆడ తిన్న సీతానగరంలో ఇంకొక అమ్మ కాడ. ఇప్పుడేమో గుత్తొంకాయ పప్పు తినాలనిపించింది. చూసా ఫోటో బాగా దిగారు. ఇవో ఇదే వద్దన్నా. నేను ఒక్కసారి మళ్ళీ దాంట్లో చేయి పెడితే తప్పు. అసలు వద్దు. మొహం చూడు ఎట్ట తిప్పిద్దో. మా నాయనమ్మ ఉంటుంది ఒక ఆమె, సొంత నాయనమ్మ కాదు, నేను పెద్ద నాయనమ్మ. ఇగో ఇదే పెట్టొద్దు అంటే మళ్ళీ పెట్టినావు. గిన్నెలో వేసుకున్నాను. అది నువ్వు తినేదా? ఓకే, నువ్వు తినేది నాకి మళ్ళీ అందులోనే ఊసి తిను. నిన్న ఎవరేమో రా. ఏం కాదు రారా. సిగ్గేందుకు రా పడతావు? అడిగి సిగ్గు ఎక్కువ. తినే, నీకు ఓపిక ఉండదు. చాలు, వేసుకో అమ్మా తల్లి. చిన్న స్పూన్లా లేవు. ఫస్ట్ నైట్లో మెడలో తిరుగుతాయి పక్కకి. కొరికేస్తాడా? ఎవరు కొడుకుతాడు? బయట కొడుకుతాడు, మొగుడు కొడుకుతాడా? మొగుడే కొడుకుతాడు. నీ మాటలకు నమ్మాలి కూడా తెలియదు. ఖర్చిస్తుంది కదా, దాని పీకట్టు ఖర్చు రీల్గా. చీకటి ఉంది ఇంట్లో, చీకటి అయిపోయింది. రీల్గా ఖర్చేసాడు దాన్ని. మా అందరం చూపించుకోకపోతే బాధపడ్డింది. మరి నువ్వు ఖర్చు అయిపోయి అన్నాను నేను. ఏదో పని చేస్తూనే ఉంటది, చేయొద్దు అంటే. గుండె ఆపరేషన్ చేయించుకొని అసలు ఒక చోట కూర్చోవాలి, పని చేయకూడదు. తిరుగుతూనే ఉంటది అటు ఇటు గిన్నెలు పట్టుకొని ఏదో ఒకటి. పని చేయొద్దు అంటే నీకు ఏంది నాటకమా? ఈ చలికి అవసరమా నీకు పనులు? పోయి కూర్చోపో, లేదా పడుకోపో కొంతసేపు. ఏదో పని చేస్తూనే ఉంటది. నాకు నిద్ర రావద్దేమో, తెలుగే రాదేమో. వీడియో తీస్తున్నా అని పరిగెడుతుంది చూడు. అమ్మా దా, నేను తీయట్లేదా? కెమెరా ఆఫ్ కరీ ఉందా అమ్మా? ఏ కెమెరా ఆఫ్ కరీ, లేదా కెమెరా పట్టుకుని బయటకు వస్తాను నేను ఇప్పుడు. ఎవరు ఇచ్చిండ్రు పసుపు నీళ్ళు నీకు? మమ్మీ ఇచ్చిందా? నీకెట్టా తెలుసు ఆయుర్వేదిక్లు? బాగానే తెలిసినాయి. అదే మా అమ్మకి బాగానే తెలిసినాయి ఆయుర్వేదిక్లు. నాకు కూడా చెప్పిద్ది అప్పుడప్పుడు జ్వరాలు వచ్చినప్పుడు, నేను పాటించను. అదేంది గుత్తొంకాయలు వేసినండి కానీ మైండ్ పోయిందా లేకపోతే ఏంది? గుత్తొంకాయలు తింటాడా ఎవడన్నా దాంట్లో? నేను నువ్వు వేసుకుంటున్నావు అనుకుంటున్నా. మా అమ్మమ్మ భయపడిద్ది చూడు దీన్ని చూసి. ఎందుకు నాయన గుత్తొంకాయలని?
दिलाता चल నేను తిన్నాను చెప్పి ఇంకా నా ప్లేట్ ఏమిటో తిరుగుతాడమ్మోయ్. తినండి, మీకు చూపించాడు తినండి. कई सिर में दर्द हो रहा తగ్గిందండి బాబు, మళ్ళీ మొదలెట్టేసిందా. అమ్మో అయిపోపు మెల్లి ఏంటో అమ్మాయి. కాకమ్మ ఒక ఖర్చీఫ్ ఉంటే ఇదిగో ఇచ్చారు కదా. అది ఖర్చీఫ్ కాదు, లేవు ఖర్చీలు, 2 ఖర్చీలు పడేసింది. నువ్వు ఖర్చీఫ్లు ఆడ పడితే ఆడ మర్చిపోవడమే, నువ్వు ఒక్క చోట దాచిపెట్టుకోవు. అసలు నన్ను చేయమంటే నేను చక్కగా ఏపు చేయదునమ్మా. బాగుంటుంది కనుక తిను, పప్పులో తిను, పప్పులో తిను. నువ్వు మగోడు, నేను మగోడిని కాదు కదా. పప్పులో తింటే భలే ఉంటుంది, అది టేస్ట్ మామూలుగా నీకు ఉంటుంది. అలా ఇష్టం, నాకు ఇలా ఇష్టం. ఇంక ఇది అరగదు నాకు ఇంక ఇవాళ. పెట్టుకున్నది కొంచెం అయినా చూసేది 100 కళ్ళు. చీకటి చీకటి ఉంది ఇంట్లో, లైట్ ఇక్కడ లైట్ అంటే బాగుంటుంది. అమ్మా ఇలా నేను చేస్తాను. ఇలా నువ్వు కూడా చేస్తావా? మరి ఎప్పుడు చేయలేదు నాకు. నాకు తెలియదు ఇప్పుడే చేసిందంటే. ఓకే కాలిందిరా నాయన. ఇలాంటివి సన్నగా ఉంటాయి చూడు, ఇంత పొడవు కాయలు, ఇది వంకాయలు, అవి చేసుకుంటే బాగుంటాయి. అవి బాగుంటాయి కానీ నేను ఇది చేయమన్నా. పొడవు పొడవు కాయలు భలే ఉంటాయి. బాగుంటాయి. ఎప్పుడు పొడవే చేసిద్ది. దాంట్లో కూడా సీరికల్లా కోసేసి జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయ కుమ్మేసి దాంట్లో అయితే అబ్బా భలే ఉంటది. అదే నేను ఎప్పుడు చేయించేది కానీ ఈసారి కూడా చాలు. ఈ గుత్తంకాయలు చేయమన్నా. పొడిగే బాగుంటాయి, చేదు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆఖరి కోత కదా. ఏమంటే తినండి మీరు కూడా. స్పూన్ తీసుకోవచ్చుగా అమ్మ, నాకునే కంటే ఏలు. ఆ నాకటంలో ఆనందం ఏముంటుంది నీకు తెలియదు, నాకు తెలిసి మళ్ళీ నాకుతుంది. నువ్వు గిన్నెలు నాకెత్తావు, గుర్తుందా? ప్లేట్లు నాకెత్తావు. లాస్ట్ టైం నీ ఫ్యాన్ ఒకటి నిన్ను వదిలిపెట్టలేదు కదా, వాడిని పిలవాలి పాపం. పోయినసారి పాపం అడ్డుపడ్డాడు ఊరికి పోతుంటే. ఒకడు ఏడొచ్చి కూర్చుండుగా, లాస్ట్ మనం ఊరికి పోతుంటే ఈరోజు ఆగిపోండి రేపు బదురు ఉండండి అని అన్నట్టు చూడు. వాడిని పిలవాలి పాపం, వాడు ఫీల్ అవుతాడు. అక్కడ కూడా అంటున్నాడు మీరు అంటే ఆడు ఆగిపోతాడండి. వాడు పాపం బ్రతిమలాడిండు. ఇప్పుడు పిలుద్దాం, మళ్ళీ ఇప్పుడు వస్తావు అని ఫోన్లు కూడా చేసిండు మధ్యలో. వస్తా అన్న. వాడు ఇంకా చూడలేదు నన్ను రోడ్డు మీద, చూస్తుంటే వాడు పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. మెదట్లో చలికి ఎప్పుడు బెనకలేదు, మెల్ల బెనకలేయండి. స్వెటర్ వేసుకోవచ్చుగా, నిన్న బస్సులో బాగా వేసుకొని పడుకున్నావు. నా స్వెటర్ ఎప్పుడు ఇస్తావు నువ్వు? ఏ స్వెటరు? నాది, అమెరికా ఇచ్చిన వాళ్ళది. యాక్షన్ డేకి నీది కాదు, నాది. నాటి వాళ్ళు 4 రోజులు వేసుకుని ఇచ్చేస్తానమ్మా. నువ్వు బస్సులో వేసుకుంది బాగుంది, నీకు అది వేసుకో. బాగుంది, మర్చిపోయినావా? అబ్బా అప్పటికే పిల్లప్ అయిపోయినాయి అన్నీ. మరి సీతానగర్లో ఉంది ఏమన్నా ఇంకోటి? సీతానగర్లో అన్నీ ఉంటాయి. ఇదేంటి ఇరగట్లేదా అది? టమాటా ఫ్యాన్ వేసానా? ఎందుకు ఇంకా ఇంకో కారిపోమనా? కాలుతుంది కానీ అదేం చెప్పలేని అడక్క నువ్వు సిరాకు. ఓకే అలా చూడు, అట్లా టీవీలో ఎప్పుడు యాక్టింగ్ చేస్తావు అనుకోను. మనల్ని తొక్కేస్తారు మరి రానివారు. ఆవిడ వచ్చిందంటే మీరు అందరూ కిందకి వెళ్ళిపోతారు అని రానివారు. అంతే, ఎక్కువ దేవుడు అందరూ ఇచ్చాడు, నాకు ఏంటో అర్థం అవ్వదు. సినిమా ఇండస్ట్రీలో తొక్కేస్తారు అంటారు, అది నిజమేనా? మంచి రానివరమ్మా. ఎందుకంటావు అట్లా దొక్కేది? వాళ్ళు బతికినట్టు బతకాలి కదా వేరే వాళ్ళు కూడా. అది అందరిని ఒకేలా చూడాలి కదా వాళ్ళు కూడా. నీ ముడ్డు నువ్వు కొడుక్కో, మాట్లాడకమ్మా నాతో. ఎవరు ఎప్పుడు కూడా తొక్కకూడదు అనుకో. అందరూ బ్రతకాలి, అందులో మనం ఉండాలి. నాలా అందరూ మంచి మంచి ఉండదు కదా మరి. నీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి కూడా ఆఫర్లు రావాలి. నీకు ఆఫర్ వచ్చినా రాకపోతే నేను ఇప్పిస్తాను అనుకో. ఏదో ఒక రోజు నీకు మంచి ఆఫర్ ఇప్పిస్తా చూడు, సినిమాలో కానీ, సీరియల్లో కానీ, టీవీ షోలో కానీ. వంకాయలు ఉప్పు సరిపోలేదు, నీకు పేరు నేను తీసుకొస్తా. నేను ఎంత పైకి వస్తే నీకు అన్ని రూపాయలు వస్తాయి నీకు.
రూపాయలు వచ్చినా లేకపోయినా నిన్ను ఒక్క టీవీ షోలో కానీ దేంట్లో ఒక దాంట్లో చూపిస్తా. వీడు నల్లడు మాట్లాడుతున్నాడు వెళ్ళి జబర్దస్త్. నీకుంది, ఫేమ్ ఉంది, కాకపోతే నువ్వు కొంచెం ఈ తిట్లు వాటి వల్ల ఇదైపోయినావు, కానీ లేకపోతే అసలు నీకు మంచి నువ్వు అంటావంటే మళ్ళీ నాటకం అంటున్నావా? నువ్వు తిడితే తిట్టకుండా ఊరుకుంటాను నేను. అదే మరి అంటుంది, మరి ఆ మట్టు కూడా చెప్పు. తిడితే తిడతది అనే పేరు పడింది, అందుకే నువ్వు కొంచెం డౌన్ అయినావు. లేకపోతే నువ్వు అసలు టీవీ షోలో వెలిగిపోయేదాన్ని ఇప్పుడు దీపం లాగా. అసలు ఏ యాక్షన్ చేయమంటే యాక్షన్ చేస్తావు. ఇప్పుడేమో ఆరిపోయే దీపంలా వెలుగుతున్నావు, లేకపోతే అక్కడ వెలుగు దీపంలా వెలిగేదానివి. ఇప్పుడు వెలుగుతున్నా నా లేవుడికి తగ్గట్టు నువ్వు యాక్షన్ చేయకు. నేను పంపిస్తా కనకమ్మ, నేను ఏదో ఒక షోలో మాట్లాడాలి, ఇంకొంచెం టైం. ఇట్లనే రోజు చీరలు కట్టుకో, కేకేసుకుంటే చిక్క చేద్దుంది. నువ్వు ముక్కు కొడకేలేదు. రోజు చీరలు కట్టుకో, నీకు మంచి ఆఫర్ దొరికింది చూడు. ఓకే, రోజు నిక్కర్లు వేసుకోమంటున్నాడండి వాడు. నిక్కర్లు కాదు, చీరలు. వీడికంటే పప్పులో గుత్తొంకాయ ఏపి తినాలని ఉన్నదంట, ఆవిడ ఏపారండి ఇది. ఇప్పుడు నేను తింటా ఉంటా చూడు, ఎట్ట తింటాను. నువ్వు యాక్షన్ చేస్తావులే. వెళ్ళిపోయారు వీళ్ళు అమ్మ కుదురు బయట. కెమెరా పెడతాను పరిగెట్టింది, వెళ్ళిపోయింది. అమ్మ లేతే వీడియో తీస్తాడు, వీడు నా అమ్మకాన్ని చూపెత్తాడు. మా వాళ్ళు ఏమనుకుంటారు, మా వాళ్ళు నన్ను తిట్టరా, మా అక్క చెల్లెలు చూస్తారు అంటుంది. మీ అక్క చెల్లెలు ఆడ చూస్తారమ్మా, అసలు నాది అది తెలియదు వాళ్ళకి అని అన్న. నా వీడియోలు అలా పోవు అని అంటే, ఆహా ఒకవేళ చూస్తే ఏంది వీడియోలలో అని అంటారు అంటది. ఆవిడ ఇంత మాట నువ్వు ఇంత బారు చెబుతున్నావమ్మా. లేదు చెప్పింది కనుకమ్మా. ఒకసారి ఏదో చిన్న వీడియో తీసినాక షార్ట్ వీడియో, అది ఎవరో చూసిండ్రంట వాళ్ళు. నువ్వేంది వీడియోలలో చేస్తున్నావు అన్నారంట. వీడియో అంటే అది లంచుతానో దొంగతనమా కాదులే, కానీ అది ఇంకా విలేజ్ వాళ్ళు ఎట్లుంటారు నీకు తెలియదు. ఇప్పుడు కొంతమంది మనం షాప్ల ముందు పోయి వీడియోలు తెస్తుంటే తీయొద్దమ్మా అంటారు చూడు, అట్లా కొంతమందికి అదొక. కొంతమంది తీయమంటారు, కొంతమంది వద్దంటారు. అంటే ఒక్కొక్క ఫ్యాషన్ ఉన్న వాళ్ళు తీయమంటారు, ఇష్టం లేని వాళ్ళు కెమెరా ఆఫ్ అంటారు. అసలు ఫోటోలు కూడా దిగారు కొంతమంది, తెలుసా నీకు? కొంతమంది ఫోటోలు కూడా ఇష్టం ఉండదు. నేను చాలా మందిని చూసిన ఫోటోలు ఇష్టపడతాను, అసలు ఫోటోలే దిగరు. అట్లా కొంతమంది కెమెరాలు ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండదు. ఈ రోజుల్లో చాలా మందికి ఇష్టం. ఒకసారి మేడం నేను కటక్కన అటు ఇటు ఏం కాదు, ఒక్కసారి రా కనకమ్మా. నువ్వు నాకు ఏమి చేద్దాం అయితే తగ్గిపోతుంది. ఇదేంద్రా నాన్న అయిపోయింది, ఇది కూడా నీ ఫోన్ లాంటిదే, మధ్యలో ఎప్పుడు ఆగిపోయిందో కూడా తెలియదు, ఆగిపోయింది. ఒకసారి తిప్పుతుందా? నువ్వు పిచ్చి యాక్షన్ చేయకమ్మా, జారిపోయింది నీకు నేను బతకలేను మళ్ళీ. ఇంకా మెడల నొప్పులు వచ్చినప్పుడు కటక్ కటక్ అని అటు ఇటు అనుకో. వాళ్ళు చేసేవాళ్ళు వేరు, నువ్వు వేరు. నేను చేస్తా కరెక్ట్గానే, మా ఫ్రెండ్స్కి అట్లా ఎవరికన్నా అయితే కటక్కని తిప్పుతా, మెడ టిఫ్ అంటది లోపల. తిప్పానా? నాకు ఏం వద్దమ్మా, నువ్వు చిటకాలు చేయకున్నావు సిరాకు. చేస్తా ఒక్క నిమిషం. ఆ మెడ దండ తీసి తెగిపోద్ది మళ్ళీ అని చెప్పాను. లేదు అట్లా చేస్తేనే తగ్గుద్ది, లేకపోతే తగ్గదు. కాదు నన్ను ఉప్మా తినేస్తావా తిన్నవా? తినలే, ఉప్మా తిన్న తర్వాతే చేస్తలే. ఏం జలుబో ఏమో నీ జలుబు, నువ్వు అంటా ఉంటావు ఎప్పుడు. మరి మీ అమ్మకి ఎందుకు వచ్చింది? ఆమెకు జ్వరం వచ్చింది అమ్మ తల్లి. జ్వరం వచ్చిందా? 4-5 రోజులు జ్వరం వస్తుందంట ఆమెకి, తగ్గిపోయింది జ్వరంలో. ఇంకొంచెం తగ్గమ్మా. ఉప్పు లేదు. నాకు మనుషులు బక్కగా ఉంటేనే నచ్చుతారు, లావు ఉండకూడదు తెలుసా? నువ్వు కూడా లావు అయిపోయావు. లావు ఉందా? ఎవరు చూసుకుంటా పాపం కూడా అది కళ్ళగంటుందమ్మా. వద్దు, కళ్ళు నేను కానొద్దా మరి? కళ్ళు నాకు రావా? కళ్ళల్లో నేను తేలొద్దా? మనుషులు బక్కగా ఉండాలి ఎప్పుడైనా. మరి వాళ్ళు చెప్పాలి కదా చిన్నపిల్ల బాగుంటుందని. వాళ్ళు ఎవరు? వాళ్ళు చూసిన వాళ్ళు. వాళ్ళకేం తెలుసు? ఇది కూడా నీ ఫోన్ లాంటిదేనమ్మా, ఠింగు ఠింగ్ అంటుంది. చెత్త ఫోను. అదేందో మటన్ కర్రీ తిన్నట్టు తింటున్నావు దాన్ని నువ్వు. మటన్ ముక్కలు ఈర్చుకొని తింటారు చూడు, అట తింటారు బాబా తల్లి. ఓబో అబ్బా, కందిపప్పు దే, పప్పు తిందాం.
నేను పావు కొనుక్కుని బాబు పావు కూడా కదమ్మా 100 గ్రాములే తెస్తాను మొత్తం తినేస్తాం. కనకమ్మ అట్ట చేయకూడదు కనకమ్మ, తప్పు. మేము అసలు ఎప్పుడు కందులు బయట కొనుక్కునేవాళ్ళం, ఈ సంవత్సరం కొనలేదు. ఒక 10 కిలోలు 20 కిలోలు కొనుక్కొని పెట్టుకునేవాళ్ళం. ఈ సంవత్సరం కొనాలి. నువ్వు మింగేటంట ఎప్పుడు కొని పెట్టుకుంటాం మేము, ఈ సంవత్సరం కొనాలి. అమ్మా ఆకలి తీరిందా? 1 గంటకి బతికిపోవంటే 1 గంటకి భోజనం, ఈ టైంకి అయిపోయింది కదా, బతుకుంటే ఇంకో టైం కదా. ఈ డైలాగ్ మధ్యాహ్నం భోజనం. మధ్యాహ్నం భోజనం. పప్పు తింటావా మధ్యాహ్నం? పప్పు అలవాటు చేసుకున్నాను కదా, ఏమంటలేదు ఇంక బట్టలో అలవాటు పడిపోయింది బాడీ. అమ్మా తిని పోయి కొంతసేపు పడుకో. ఆ టీ తాగు, టీ వెచ్చబెట్టుకొని తాగి పడుకో. బాయ్ బాయ్. ఇది లైట్ ఆపి. లైట్ ఆపుతున్నా, తినేసి పడుకో, మళ్ళీ మధ్యాహ్నం లే. ఓకేనా? బాయ్, టాటా, సీ యూ.